ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు రెగ్యులర్ గా ప్రాఫిట్ రావాలి అనుకున్న కనుక ఫస్ట్ మనం చేయాల్సింది మనం చేసే మిస్టేక్స్ పైన ఫోకస్ చేయమన్నమాట. ఓకేనా? అంతేగాని నాకు ఇంత ప్రాఫిట్ రావాలి, నాకు 2000 ప్రాఫిట్ రావాలి, 4000 ప్రాఫిట్ రావాలి అని చెప్పేసి ప్రాఫిట్ పైన ఆలోచించకుండా మనం చేసే మిస్టేక్స్ పైన మనం ఫోకస్ చేసి ఆ మిస్టేక్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేస్తే కనుక దాని తర్వాత రెగ్యులర్ గా మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. సో నేను ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ బిగినర్ గా ఏదైతే మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎవరైనా సరే బిగినర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. సో జనరల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం చేసే ఒక 6 పెద్ద తప్పులు ఏంటో తెలుసుకుందామండి. సో అందులో భాగంగా ఫస్ట్ థింగ్ వచ్చేసి రూమర్స్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అనమాట. అంటే ఎక్కడో చోట వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ లో కావచ్చు. సో వాళ్ళు చెప్పింది బేస్ చేసుకొని సో వాళ్ళు ఏం చెప్తారంటే పర్టికులర్ స్టాక్ ఈ ప్రైస్ దగ్గర కొనండి, లేకపోతే ఈ ప్రైస్ రామని చెప్పి చెప్తారు కదా. సో ఆ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో అది కొన్ని సార్లు ఫేక్ కూడా అవ్వచ్చు కదా. నాకు కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఫోన్ చేస్తుంటారు అనమాట. మీరు ట్రేడింగ్ చేస్తారా, మేము కాల్స్ ఇస్తాము తీసుకోండి అని చెప్పేసి అలా చెప్తుంటారు అనమాట. ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సో అవి మీరు అవాయిడ్ చేయండి. ఒకవేళ వారు చెప్పింది కరెక్టే అనుకుంటే కనుక, వాళ్ళు చెప్పింది కరెక్టే నమ్మొచ్చు అనుకుంటే కనుక మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అంటే వాళ్ళు చెప్పిన స్టాక్ నిజంగా ఏ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా, అలాగే ఆ పర్టికులర్ స్టాక్ సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, వాల్యూమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి ట్రేడ్ మాత్రం తీసుకోవద్దు, లాస్ అయితే వస్తుంది కంపల్సరీగా. ఓకేనా? సెకండ్ పాయింట్ వచ్చేసి స్టాప్ లాస్ అన్నమాట. సో స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడ్ మాత్రం తీసుకోవద్దు. ఒక ట్రేడ్ తీసుకోవాలనుకునే కనుక ఫస్ట్ మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, లాస్ మీకు ఎంత కావాలి అది మీరు డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే కనుక మీరు మాక్సిమం ఒక ట్రేడ్ కి 1% లాస్ మాత్రం పెట్టుకోవచ్చు. అంటే 1000 రూపీస్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. అంతకంటే ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు. సో మీ లాస్ ని బట్టి మీ స్టాప్ లాస్ పెట్టుకోండి, దాని తర్వాత ట్రేడ్ తీసుకోండి. సో స్టాప్ లాస్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టాప్ లాస్ పెట్టకుండా చాలా మంది హ్యూజ్ లాసెస్ అయితే వస్తున్నాయండి. అది మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ ఓపెన్ కాకముందే డిసైడ్ అవ్వడం అనమాట. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయింది, మార్కెట్ అవర్స్ తర్వాత ఏదో ఒక స్టాక్ ఏదో ఒక కంపెనీ సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ ఏంటంటే ఒక మంచి న్యూస్ అనమాట, గుడ్ న్యూస్ అనమాట. సో కాబట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. సో అది బేస్ చేసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు గనక మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు గనక బై చేస్తే లాస్ అయితే వస్తుందండి. ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఎంత పాజిటివ్ న్యూస్ ఉన్నా సరే నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు అట్లీస్ట్ ఒక 15 minutes 9:15 మార్కెట్ ఓపెన్ అయితే 9:30 వరకు మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ పై అంటే ఆ పర్టికులర్ స్టాక్ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా, ఏం సిగ్నల్ ఇస్తుంది అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసి దాని తర్వాత ట్రేడ్ చేసుకోండి. అంతేగాని ఆ స్టాక్ గుడ్ న్యూస్ వచ్చింది, సో ఈ రోజు ఈ పర్టికులర్ స్టాక్ భారీగా పెరిగిపోతుంది అని చెప్పేసి మార్కెట్ ఓపెన్ అవ్వగానే బై మాత్రం చేయొద్దు. ఇది కూడా కామన్ మిస్టేక్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఎమోషన్స్ తో ట్రేడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఈ రోజు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను, నాకు లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాలి, ఒక 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చే విధంగా అని చెప్పేసి ఒక ఎమోషన్ తో ట్రేడ్ తీసుకోవడం. మీరు ఎప్పుడు కూడా ఎమోషన్ బేస్ చేసుకుని ట్రేడ్ మాత్రం చేయొద్దు. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. సో ఒకవేళ మీకు కనుక ప్రాఫిట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కనుక అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయేసి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మళ్ళీ ఇమీడియట్ గా ఇంకో ట్రేడ్ అయితే తీసుకుంటారు. సో అప్పుడు ఖచ్చితంగా అది లాస్ అయితే వస్తుంది. మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా సరే ఎమోషన్స్ తో కాకుండా నిజంగా సెటప్ అంటే ఆ పర్టికులర్ స్టాక్ నిజంగా పెరుగుతుందా, మనం బై చేయొచ్చా లేదా, ఇవన్నీ మీరు క్లారిఫికేషన్ తెచ్చుకొని దాని తర్వాత ట్రేడ్ అయితే తీసుకోండి. స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్ తో ట్రేడ్ చేస్తే మాత్రం కుదరదు అనమాట, అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ట్రేడింగ్ విత్ లార్జ్ క్యాపిటల్. అంటే స్టార్టింగ్ ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక స్టార్టింగ్ 1 lakh 2 lakhs 3 lakhs ఈ విధంగా హ్యూజ్ అమౌంట్ తో ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. యాజ్ ఎ బిగినర్ గా మీరు ఒక 5,000 లేకపోతే 10,000 ఈ అమౌంట్ తో మీరు ట్రేడ్ చేయండి, ట్రేడింగ్ నేర్చుకోండి, మీరు చేసే మిస్టేక్స్ అన్ని కూడా తెలుసుకోండి, అవి అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ 5,000 10,000 రూపీస్ తో ప్రాఫిట్ మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నారో అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువ క్యాపిటల్ తో ట్రేడింగ్ చేయండి, అంతవరకు ఎక్కువ క్యాపిటల్ తో ట్రేడింగ్ చేయొద్దు. సో నేను చేసిన అదే మిస్టేక్ అనమాట. యాజ్ ఎ బిగినర్ గా నేను తక్కువ క్యాపిటల్ లో ట్రేడ్ చేయకుండా స్టార్టింగ్ 1 lakh 1.5 lakh 2 lakhs ఈ విధంగా ఎక్కువ అమౌంట్ ట్రేడ్ చేస్తాను. సో లాస్ అయితే వచ్చింది.
నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ వన్ అనమాట, అంటే 6th వన్. ఇది ఒకే ఒక సెటప్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా సూపర్ ట్రెండ్. సో మీలో చాలా మంది ఒకే ఒక ఇండికేటర్, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యూజ్ చేసుకొని సో సూపర్ ట్రెండ్ బయింగ్ చూపిస్తే మీరు బై చేస్తారు, సూపర్ ట్రెండ్ మీకు సెల్లింగ్ చూపిస్తే మీరు సెల్ చేస్తారు అనమాట. సో ఇది మిస్టేక్. కొన్నిసార్లు మనకు సూపర్ ట్రెండ్ ఫాల్స్ కూడా చూపించవచ్చు. సో మనం కరెక్ట్ గా ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే సూపర్ ట్రెండ్ తో పాటు RSI ఏం చూపిస్తుంది, బయింగ్ చూపిస్తుంది, సెల్లింగ్ చూపిస్తుందా, మూవింగ్ యావరేజెస్ ఏం చూపిస్తుంది, బయింగ్ సెల్లింగ్, అలాగే ప్రైస్ యాక్షన్ ఏమైనా ఫామ్ అవుతుందా, వాల్యూమ్ ఎలా ఉంది, ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనం చెక్ చేసుకున్న తర్వాతే బయింగ్ చేయాలి. సో మీరు ఒక 5 పారామీటర్స్ చెక్ చేస్తే అందులో మినిమం మీకు ఒక 3 పారామీటర్స్ మీకు బయింగ్ చూపించి రిమైనింగ్ 2 పారామీటర్స్ మీకు సెల్లింగ్ చూపించినా మీరు బయింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఒక 5 పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత ఓన్లీ ఒకే పారామీటర్ మాత్రం బై చూపించి రిమైనింగ్ 4 సెల్లింగ్ చూపిస్తే మాత్రం మీరు బై చేయొద్దు. ఇది మల్టిపుల్ కన్ఫర్మేషన్ అయితే స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే మీకు మిస్టేక్స్ చెప్పానో ఈ మిస్టేక్స్ అన్ని కూడా మీరు మైండ్ లో పెట్టుకొని ఈ మిస్టేక్స్ చేయకుండా ట్రేడ్ చేసి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ జర్నీలో సక్సెస్ఫుల్ అయితే అవుతారు, లేదంటే లూజర్ గా మిగిలిపోతారు అనమాట. అది మీ ఇష్టం. స్టాక్ మార్కెట్ లో డిసిప్లిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనైతే మిస్టేక్ చెప్పానో ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. సో చేయకుండా ఉండటం డిసిప్లిన్ అనమాట. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి.